హలో అందరికీ. ఈ కూర ఒకసారి తింటే చాలండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే 4, 5 రెబ్బలు వెల్లుల్లి, 6 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం ఉప్పు వేసేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. మనము ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయని ఒక 70% అయితే ఉడకపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ పోపు దినుసులో ఉల్లిపాయ కొంచెం రంగు మారితే సరిపోతుందండి. మరీ వేయించక్కర్లేదు. కొంచెం అప్పుడు నోటికి కచ్చపచ్చగా తగులుతుంటే టేస్ట్ వస్తుందనమాట. ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా వేసేసి పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు చిటికెడు పసుపు కూడా వేసేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనము పప్పుచారు కానీ రసం కానీ ఏది చేసినా కానీ ఈ చిక్కుడుకాయ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోసారి చేయమని కూడా అడుగుతారనమాట. కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని దింపేసి సరిపోద్ది. అన్నంలోకైనా చపాతీలో కానీ దేనికైనా సెట్ అయిపోద్ది.